ఈరోజు మనం డెసిమల్ ఫామ్లో ఇచ్చిన నెంబర్ను మనం రేషనల్ ఫామ్లోకి మార్చేది చూద్దాం. ప్రాబ్లం ఎక్స్ప్రెస్ 0.3636కు బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫస్ట్ వాడు ఇచ్చిన డెసిమల్ నెంబర్ను ఏదైనా ఒక వేరియబుల్గా అనుకుంటాము. నేను ఏమనుకుంటాను, ఎక్స్ అనుకుంటాను. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.3636కు బార్. అప్పుడు మనం దీన్ని దిస్ ఇంప్లైస్ ఆఫ్ x is equal to 0.363636 డాష్ 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 అని రాయచ్చు. దీని ఈక్వేషన్ నేను 1 అని అనుకుంటాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ రిపీటింగ్ వచ్చి 2 డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి. 363636 అనేది 2 డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మనం ఈక్వేషన్ 1ను మనం 100తో మల్టిప్లై చేస్తాము. ఒకవేళ 1 డిజిట్ రిపీట్ అయితే 10తో చేస్తాము. 3 డిజిట్స్ రిపీట్ అయితే 1000తో చేస్తాము. ఈ విధంగా చేస్తూ పోతాం. ఇక్కడ 2 డిజిట్స్ రిపీట్ అవుతాయి 36 అనేది. కాబట్టి ఈ ఈక్వేషన్ 1ను నేను 100తో మల్టిప్లై చేస్తాను అన్నప్పుడు 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సైడ్ 100 ఇంటూ 0.363636 డాష్ డాష్ డాష్. 100 ఇంటూ ఎక్స్ వచ్చి మనం 100x అని రాయొచ్చు. ఈ 100తో డెసిమల్ పాయింట్ను మల్టిప్లై చేసినప్పుడు 2 ప్లేసెస్ వచ్చి 2 స్థానాలు కుడివైపు జరిగినది ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇది 36.363636 డాష్ 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 అని రాయొచ్చు. దీన్ని మళ్ళీ మనం 100x ఈజ్ ఈక్వల్ టు ఈ 36.363636 డాష్ డాష్లను మనం 36 ప్లస్ 0.363636 డాష్ డాష్ అని రాయొచ్చు. ఈ 2 యాడ్ చేస్తే ఇదే వస్తుంది. దిస్ ఇంప్లైస్ ఆఫ్ 100x ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఈక్వేషన్ 1 నుంచి 0.363636 డాష్ డాష్ను మనం ఎక్స్గా రాసుకోవచ్చు. ఈ ఎక్స్ను ప్లస్ ఎక్స్ను ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే అప్పుడు మనకు 100x ఈ ప్లస్ ఎక్స్ ఇట్ సైడ్ వస్తే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 36 మిగిలి ఉంటుంది. 100xలో ఒక ఎక్స్ పోతే 99x వస్తుంది. దిస్ ఇంప్లైస్ ఆఫ్ 99x ఈజ్ ఈక్వల్ టు 36. దిస్ ఇంప్లైస్ ఆఫ్ ఈ ఎక్స్ 99 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివిజన్ చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36/99. ఈ 2 9తో డివిజిబుల్ అవుతాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. డివిజిబుల్ రూల్స్ తెలిసింటే 9 4 జా 36, 9 11 జా 36. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/11 వచ్చింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/11 వచ్చింది. కానీ మనకు ఎక్స్ అంటే 0.36 బార్ ఈజ్ ఈక్వల్ టు 4/11. కాబట్టి మనం ఇచ్చిన డెసిమల్ను అంటే ఇచ్చిన నాన్ టర్మినేటింగ్ రికరెంట్ డెసిమల్ను p/q ఫామ్లో రాసినాము. మీరు 0.27కు బార్ అంటే దీన్ని మీరు p/q ఫామ్లో ట్రై చేయండి.